బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్ర రివా ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా, బ్రహ్మపుత్ర పురుషనామంతో పిలువబడడం విశేషం. టిబెట్లో నైరుతిన యార్లుంగ్ ఇంపీరియల్ బ్లడ్ నదిగా పుట్టి, దక్షిణ టిబెట్లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది. నైరుతిలో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన బంగ్లాదేశ్లో జమునగా పారుతుంది. అక్కడ గంగా నదితో కూడి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. సుమారు 2900 కిలోమీటర్లు 1800 మైళ్ళు పొడవున్న ఈ నది వ్యవసాయానికి జల మార్గాలకు ఉపయోగకరంగా ఉంది. దీని ఎగువ పారుదల ప్రాంతం చాలా రోజుల వరకు గుప్తంగా ఉంది. దీనికి జాంగ్బో పెనులోయతో గల సంబంధం 1884 నుండి 86 అన్వేషణ వల్లనే కనుగొనబడింది. ఇది ఇండియాలో మోగవడి పేరుతో ఉన్నది. ఈ నది దిగువ ప్రాంతము హిందువులకు పవిత్రమైనది. ఈ నది మెరుపు వరదలకు ప్రసిద్ధి. సాధారణంగా అలలు కేవలం సముద్రంలోనే వస్తాయి. కానీ ప్రపంచంలో టైడల్ బోర్, అలలపోటు ను ప్రదర్శించే అరుదైన నదులలో ఇది ఒకటి. ఉత్తర హిమాలయాలలోని కైలాస పర్వతం దగ్గర జిమా యాంగ్జాంగ్ హిమానీనదంలో పుట్టింది యార్లుంగ్ తసాంగ్పో నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలోమీటర్లు 4000 మీటర్ల ఎత్తున ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదుల కన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత నంచా బార్వ పర్వతాన్ని చుడుతూ యార్లుంగ్ తసాంగ్పో పెనులోయను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడింది. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో నది ప్రవేశించిన చోట ఈ నది పేరు సియాంగ్. అక్కడ చాలా ఎత్తు నుంచి చాలా వేగంగా కిందికి దిగుతుంది. పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని దిహంగ్ అంటారు. అక్కడ నుండి 35 కిలోమీటర్లు ప్రవహించాక దిబంగ్, లోహిత్ అనే మరో 2 నదులతో సమాగమం అవుతుంది. ఈ సంగమ కేంద్రం నుండి ఈ నది చాలా వెడల్పు అవుతుంది. ఇక్కడ నుండి ఈ నది బ్రహ్మపుత్రగా పేరొందింది. సియాంగ్, దిబంగ్, లోహిత్ నదులు జల విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమైనవి. భారత ప్రభుత్వం వీటి మీద ఆనకట్టలు కట్టడానికి కృషి చేస్తోంది. అస్సాంలో ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 10 కిలోమీటర్లు దాకా ఉంటుంది. జోర్హాత్కి దగ్గరలో 2 పాయలుగా విడిపోయి 100 కిలోమీటర్ల దిగువన కలవడం ద్వారా ఈ నది మజులి అనే ద్వీపాన్ని ఏర్పరుస్తోంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం. గౌహతి దగ్గర్లో హజో అనే గ్రామం దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని కోసుకుంటూ ప్రవహించడం వల్ల నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది. ఎన్నో శత్రుదాడులను ఎదుర్కోవడానికి ఈ విశాలమైన నది అస్సాంకి అండగా ఉండేది. నది సన్నబడ్డ ప్రాంతం దగ్గరే సరాయిఘాట్ యుద్ధము జరిగింది. ఇక్కడ నదిపై నిర్మించిన రైలు రోడ్డు వంతెనకు సరాయిఘాట్ వంతెన అని పేరు పెట్టారు. మజోలి ద్వీపం ఈ నది మధ్యలో ఉంది. ఇది జోర్హట్కు సమీపంలో ఉంది. బ్రహ్మపుత్ర యొక్క పురాణ సంస్కృత నామం లౌహిత్య. దీని నుండే అస్సాంలో ఈ నదిని పిలిచే పేరు లుయిత్ వ్యుత్పత్తి చెందింది. స్థానికంగా అక్కడ నివసించే బోడోలు ఈ నదిని బుల్లం, బుతుర్ అని పిలుస్తారు. అంటే బోడో భాషలో గరగర శబ్దం చేసేది అని అర్థం. దీన్నే బ్రహ్మపుత్ర అని సంస్కృతీకరించారు. బంగ్లాదేశ్లో ముఖ్యమైన నదులను చూపే చిత్రపటం. ఇందులో బ్రహ్మపుత్రకు ఉపనదులైన జమున, దిగువ బ్రహ్మపుత్ర లను చూడవచ్చును. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర 2 పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా సాగి దిగువ గంగలో కలుస్తుంది. ప్రాంతీయులు దీనిని పద్మానది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా పారి మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ 2 పాయలు చివరకు బంగ్లాదేశ్లోని చాంద్పూర్ అనే ప్రదేశంలో కలిసి బంగాళాఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగా, బ్రహ్మపుత్ర నదీ జలాలు గంగా, బ్రహ్మపుత్ర డెల్టాని ఏర్పరుస్తుంది. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది. బ్రహ్మపుత్రపై చైనా జల విద్యుత్ ప్రాజెక్టు. బ్రహ్మపుత్ర నదిపై టిబెట్లో ఓ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రను టిబెట్లో తసాంగ్పో నదిగా పిలుస్తారు. అక్కడ నామ్చా ప్రాంతంలో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతి పెద్దదైన జల విద్యుత్ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. 26 టర్బైన్లతో పనిచేసే ఈ ఆనకట్ట గంటకు 40 మిలియను కిలోవాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. 2009 మార్చి 16న దీనికి శంకుస్థాపన జరగగా మార్చి 16న పనులు ప్రారంభమయ్యాయి. చైనాలోని 5 పెద్ద విద్యుత్తు కంపెనీలు ఓ వ్యాపార కూటమిగా ఏర్పడి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయి. ఇది పూర్తయితే ఇప్పటివరకు చైనాలో మొదటి స్థానంలో ఉన్న 3 గోర్జెస్ డ్యామ్ కంటే పెద్దదవుతుంది. బ్రహ్మపుత్ర నది భారత్, బంగ్లాదేశ్లకు ఎంతో ముఖ్యమైనది. భారతదేశంలో 40% జలవిద్యుత్తు అవసరాన్ని, 30% నీటి వనరుల అవసరాలని ఈ నది తీరుస్తోంది. బంగ్లాదేశ్లో అయితే మంచినీటికి,
సేద్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. దీనిపై భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చుతూ దీంతో తమకు సంబంధం లేదని అది పూర్తిగా ప్రైవేటు సంస్థల వ్యవహారమని పేర్కొంది. మరోవైపు ఆనకట్ట ఇంజనీర్లు మాత్రం ఇది పూర్తయితే భారత్, నేపాల్, బంగ్లాదేశ్లకు చౌకగా విద్యుత్ సరఫరా చేయవచ్చని, బంగ్లాదేశ్కు వరద ముప్పు తప్పుతుందని అంటున్నారు. ఈనాడు అక్టోబర్ 16, 2009. కాలుష్యము. బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెంది కాలుష్యానికి కారణమవుతున్న మొక్క జలకుంభి. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IVRE) కొత్త రకమైన వానపామును అభివృద్ధి చేశారు. దీనిని వారు జై గోపాల్గా వ్యవహరిస్తున్నారు. ఇది 0 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని జీవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. జలకుంభి మొక్కలతో పాటు నీటిలోని నాచును ఇవి ఆహారంగా స్వీకరిస్తుందని IVRE ప్రొఫెసర్ రణవీర్ సింగ్ తెలిపారు. బ్రహ్మపుత్ర తీరంలో ఈ జలకుంభి మొక్కల బెడదను తొలగించేందుకు ఇటీవలే గుహవటి IITతో IVRE ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, వానపాముల అప్పగింత జరుగుతుందన్నారు. కాగా, జలకుంభిని ఆహారంగా స్వీకరించి ఈ వానపాము వెలువరిచే సేంద్రీయ ఎరువును టీ తోటల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందట. అంతేకాదు చక్కెర మిల్లులలో వెలువడే రసాయనిక వ్యర్థాలను కూడా ఈ వానపాము ఆహారంగా స్వీకరిస్తుందన్నారు. నదీ ప్రయాణ సౌకర్యాలు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు బ్రహ్మపుత్రా నది ఒక పెద్ద జలమార్గంగా ఉపయోగించబడింది. ఎగువ అస్సాం లఖింపూర్ జిల్లాలోని సదియా నుంచి దిగువ అస్సాంలోని దుబ్రి వరకు జాతీయ జలమార్గం 2గా ప్రకటించబడింది. సరుకుల రవాణాకు ఈ మార్గం అనుగుణంగా ఉండేది. అస్సాం రాష్ట్ర ప్రధాన నగరమైన గౌహతి, ఉత్తర గౌహతిగా బ్రహ్మపుత్ర నది వల్ల విభజించబడింది. ఉత్తర గౌహతికి పోవుటకు అత్యంత సౌకర్యమైనది నదీ మార్గమే. ఈ మధ్య కాలంలో చాలా నదీ క్రూజులు కూడా పెరిగాయి. అస్సాం బెంగాల్ నేవిగేషన్ చరైద్యూ అనే క్రూజ్ షిప్ని కూడా నడుపుతోంది.